హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి నా తులసమ్మ పూజ ఎలా జరిగిందో ఏంటో చూసేసేయండి ఫ్రెండ్స్. అయితే నేను మార్నింగు 3 గంటల నుంచి మళ్ళీ ఈవినింగు సాయంత్రం 7 గంటల వరకు ఈ తులసమ్మ పూజ అయితే ఈరోజు జరిగింది. కార్తీక కూడా ఈరోజు దీపాలు కదా, దీపాలు వదిలాను. మార్నింగు 3 గంటలకే అంటే ఏకజామున 3 గంటలకెళ్ళి దీపాలు అయితే వదిలాను. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, నేను పూజ ఎలా చేశాను ఏంటి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతామా. ఓకే ఫ్రెండ్స్, మీరు వీడియో చూసే ముందులో అయితే ఒక లైక్ అయితే చేయండి. ఎవరైనా ఇంతవరకు చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసేయండి. నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను పూజలోనికి. అంటే పూజ ఈరోజు ఎలా చేస్తున్నా ఏంటని తులసంది. అయితే నేను మార్నింగ్ చెప్పాను కదా, ఎగ్జామ్ను 3 గంటలకు వెళ్ళి దీపాలు అయితే వదిలాను. ఆ వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే తులసం పూజది చూడండి ఫ్రెండ్స్. అయితే అక్కడ దీపాలు వదిలేసి వచ్చాను. వచ్చిన తర్వాత మనం గుమ్మంకి పూజ చేయాలి. గుమ్మం కాడ పూజ చేసి దీపం పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి దీపము గుమ్మం దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత గుమ్మం పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మనము తులసమ్మ పూజ చేసుకొని ఇంట్లోనే పూజ చేసుకోవాలంట. ఇంట్లోనే అది గుమ్మం కాడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ అయితే చేసుకోవాలి. ఎందుకు అంటే నాకైతే పండిత్ అయితే అలా చెప్పాడనమాట. మీరు కూడా ఒకసారి చూడండి, యూట్యూబ్లో కానీ ఎక్కడికైనా చూడండి, సేమ్ ఇలాగే చెప్తారు. కార్తీక్ చేసిన వాళ్ళైతే దీపాలు వదిలేసి చెరువులో వదిలేసి, చెరువు ఉంటే చెరువు, కోనేరు ఉంటే కోనేరు, మీకు అందుబాటులో ఏది ఉంటే అదని, ఏది లేదు అందుబాటులో అంటే ఇంటికాడ తులసమ్మ కాడ వదులుకోవచ్చు. అయితే మాకు అన్నీ అందుబాటులో ఉన్నా కాబట్టి నేను చెరువులో వదిలాను. అయితే ఇలాగ చెరువులో వదిలేసి వచ్చి గుమ్మం దగ్గర దీపం పెట్టుకొని గుమ్మానికి దండం పెట్టుకున్న తర్వాత మన తులసమ్మకి అయితే నమస్కారం అయితే చేసుకోవాలి. ధూపాలతోని మంచిగా అయితే చేసుకోవాలంట. ఇప్పుడైతే నేను తులసమ్మ దగ్గరికి వచ్చేసాను. ఈ సంవత్సరం ఏంటంటే ఈ సంవత్సరము మా ఇంటికాడ పూజ చేయడానికి అవ్వలేదు. ఎందుకంటే మాకు ఇది దగ్గరలో లేదనమాట చెరువు. మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చి పూజ అయితే చేస్తాను అనవచ్చు. మీకు అందరికీ డౌట్ రావచ్చు, మన ఇంటికాడ ఉండి మనం పూజ చేసుకుంటే మంచిది కదా, అమ్మ వాళ్ళ ఇంటికాడ పూజ చేస్తే వేరేలాగా ఉంటుంది కదా అని అన్నారు. నాకు కూడా ఇక్కడ కానీ నాకు అవకాశం లేకపోయింది. నెక్స్ట్ వచ్చేసి మా ఇంటికాడ అయితే అంత పట్టింపు ఉండదు. మా వాళ్ళు కొంచెం కిచకిచ అంటారు. అందుకోసం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఫస్ట్ 2 రోజులు మా ఇంటికాడ చేశాను. నెక్స్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ 3 రోజులు అయితే పూజ అయితే మంచిగా మా వదినలతో మంచిగా అయితే పూజ అయితే జరిగిందనమాట ప్రశాంతంగా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా తులసమ్మ కాడ దీపం పెట్టేటప్పుడు 365 ఒత్తులు తులసమ్మ కాడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తించాలి, అదే ముట్టించాలి. నెక్స్ట్ వచ్చేసి గుడిలో ముట్టించాలి. అయితే నేను ఈరోజు చేసేటప్పుడు పండిత్ ఏమన్నారంటే, నీవు పూజ ప్రారంభించే ముందర 365 ఒత్తులు నువ్వు తులసమ్మ కాడ ముట్టిస్తావు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గణేష్కి అయితే చేసుకొని గణేష్ పూజ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 360 ఒత్తులు వెలిగించమని చెప్పారు. అయితే అదే పట్టి నేను అదే ఫాలో అయ్యానంట. 365 ఒత్తులు వెలిగించడానికి ఫస్ట్ అయితే గణేష్ని అయితే తయారు చేసుకొని పసుపుతో తయారు చేసుకొని పూజ అయితే చేసుకొని పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలతో అలంకరించుకొని పూజ చేసుకొని అక్కడైతే చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. బెల్లం కానీ అరటిపండు కానీ ఏదైనా కానీ ముఖ్యంగా బెల్లం పెట్టుకోవాలి. బెల్లం అయితే పెట్టుకున్నాను ఆ నైవేద్యంగా పెట్టేసి సరే వాసన పుల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇది దీపము, ధూపము అన్నీ పెట్టేసుకున్నాను. ఆరతి అంత ఇచ్చాను గణేష్కి అయితే. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్గా గణేష్కి అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే తులసమ్మకి పూజ చేయాలి. తులసమ్మకి ఇక్కడ గణేష్కి చేయాలి, తులసమ్మకి చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 365 ఒత్తులు వెలిగించాలన్నమాట. ఇక్కడ చేసిన తర్వాత ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత గుడికి వెళ్ళాలి. అలాగే గుడికి కూడా వెళ్ళాను. అయితే ప్రముఖ మట్టిదేని కావచ్చు. నెక్స్ట్ మనం పిండితో తయారు చేయాలి. గోధుమ పిండితో తయారు చేసి గోధుమ పిండితో తయారు చేసుకున్నాను. నెక్స్ట్ ముందు రోజే తయారు చేసుకోవాలి గోధుమ పిండితోనే. అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఓకే, కానీ ముందు రోజు అయితే మనం దీపాలు వదలడానికి కూడా గోధుమ పిండితోనే దీపాలు చేసుకోవాలి. అది కూడా గోధుమ పిండితో చేశాను. నెక్స్ట్ 365 ఒత్తులు వదలడానికి కూడా గోధుమ పిండితోనే చేశాను. గోధుమ పిండి దీపాలు చేసుకుంటే మంచిదని చెప్పారంట. అందుకోసమని ఎవరైనా గోధుమ పిండితోనే చేసుకుంటారు. కొంతమంది మైదాతో చేస్తాడు, మైదాతోనే చేయొద్దండి, గోధుమ పిండితోనే చేసుకోండి వీలుంటే. లేదంటే మట్టి దిమ్మలకులు. ఓకేనండి, వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడైతే నేను దీపంకి అయితే రెడీ చేసుకుంటున్నాను. అది కూడా 365 ఒత్తులు నెయ్యితో, ఆవు నెయ్యితో వెలిగించాలి. నాతో పాటు నా మేనగోడలు కూడా పూజ చేసేస్తుంది.
నేనేం చేస్తా తను కూడా అదే చేస్తుందంట. దానికి కూడా ఇష్టమైన పూజలు అంతే. ఓకేనండి, ఈ వీడియో కానీ నచ్చిందనుకో కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. దానివల్ల కొంచెం నా వీడియోస్ చూసే అవకాశం ఉంటుంది. అది ఒక్క సాయం చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ప్రమికి తీసుకున్నాను. దానికి బొట్లు పెట్టుకుని అలంకరణ చేసుకోవాలి. చుట్టుపక్కల అయితే బొట్లు పెట్టుకోవాలి. కుంకుమ బొట్లు, గంధపు బొట్లు పెట్టుకొని అప్పుడు దీపం అయితే ముట్టించాలి. కొంచెం లాంగ్వేజ్ ఇటు అటు ఉంటుందండి. మాదైతే శ్రీకాకుళం కదా, పలాస. ఇప్పుడు దీపంకి అయితే మొత్తం బొట్లు అయితే పెట్టుకున్నాను. మా అమ్మ వాళ్ళ పొలాలు చూడండి బ్యాక్ సైడు. 2 రోజులు పోతే కోతలు అయితే అవుతాయి. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది కోతలది. చాలా రోజుల తర్వాత కోతలు కూడా పోయిపోతున్నాను ఈ సంవత్సరం అయితే. తులసమ్మకి అయితే మంచిగా పసుపు కుంకుమ మొత్తము బొట్లతో అలంకరించాను. నిన్న నైట్ అయితే అది చేశాను. ఇప్పుడు దీపం కోసం అయితే రెడీ చేస్తున్నాను. దీపం పెట్టేసి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించుకోవాలి. తర్వాత ఒత్తు పెట్టేసి ముట్టించాలి. ప్రతి ఇయర్ నేను చేస్తాను, కానీ ఈ ఇయర్ అయితే చాలా బాగా పూజ చేసుకున్నాను. ఎందుకంటే ప్రతి ఇయర్ నేను ఒక్కదాన్ని చేసేదాన్ని. ఈ ఇయర్ అయితే వదినలతో కలిసి చేసాను కదా, చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని నాకు తెలియపోనివి వాళ్ళకి నేర్చుకున్నాను, కొన్ని తెలిసినవి కూడా నాకాడ నేర్చుకున్నారు వాళ్ళు. నాకాడంతా కొంచెం కొంచెమేని. అంటే ఈ ప్రముఖులు ఇవన్నీ అయితే నాకు నేర్చుకున్నారు. వాళ్ళైతే వాళ్ళు ఇక్కడ ఎలా చేస్తారో అవన్నీ అయితే వాళ్ళు నాకు చెప్పారు. చెరువు దగ్గర అయితే చాలా బాగా అనిపించింది నాకు. పూజలు చేయాలంటే చాలా ఇష్టం నాకు. నాతో పాటు మా మేనగారు చూడండి, నేను ఏం చేస్తాను తను కూడా అదే చేస్తుంది. నేను కూడా అదే చేస్తాను బాప్ప అనుకుని అయితే కూర్చుంది. ఇద్దరం అయితే గంట అయింది పూజ చేస్తాడికి. ఆ పొద్దుకల్లా అయితే ఉపవాసం ఉండాలి. నైట్కి వచ్చేసి మళ్ళీ దీపం పెట్టేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని తులసమ్మకి అప్పుడు ఇంట్లో బయట నైవేద్యం పెట్టేసి అప్పుడైతే మనం ఏదో ప్రసాదం తీసుకోవాలి. లాస్ట్ రోజు కదా, 5 రోజుల పూజ ఈ రోజే మొత్తం వదులుతుంది. అందుకోసమని ఉపవాసం అయితే ఉండాలి. ఇక్కడ కూడా తులసమ్మ దగ్గర కూడా పడవల మీదే పెట్టాలి. కొంతమంది పెడతారు. మా మేనగారు అయితే పడవల మీద పెట్టింది. అంటే ఉంటాయి కదా అరటి దొప్పలు, దాని మీద అయితే పూజ అయితే చేసింది. నేనైతే నా దీపం అయితే వెలిగించాను చూడండి. ఇప్పుడైతే ఆరతి అయితే ఇస్తున్నాను దీపానికి తులసమ్మకి అయితే ఆరతి అయితే ఇస్తున్నాను. నా పూజ అయితే లాస్ట్ ఫైనల్ అయితే అయిపోయింది. ఇలాగైతే నా పూజ జరిగింది. మీరు ఎలా చేస్తారో ఏంటో కామెంట్ అయితే పెట్టండి. నా పూజలోనే ఏదైనా లాభం ఉంటే కామెంట్లో రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు పూజ అయిపోయింది కదా, 3 సార్లు అయితే తిరిగేసి మంచిగా మనసులో దండం పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు అమ్మవారి కోసం అయితే తులసమ్మ కోసము ఇంట్లో కోసం అయితే మా అమ్మ వాళ్ళకి పుణ్యం ఉంది. దానికోసం అయితే బూరెలు చేశారు. ఆ తులసమ్మకు కూడా అలాగైతే నైవేద్యంగా 3 రకాల బూరెలు అయితే పెట్టిస్తాం ఈరోజు. మినప్పిండివి, నెక్స్ట్ శనగపిండి, వెనుకల బూరెలు 3 రకాలు చేస్తాము. ఈ 3 రకాలు తులసమ్మ కాడ పెట్టేసి నైటు 6:30కి ఇలాగైతే పూజ అయితే ఇలా చేసుకున్నాను. నైట్ వచ్చేసి ఉపవాసం అయితే నైటు ఇలాగైతే చెల్లించాను. ఇంట్లోన్న పూజ, యువతలాడ పూజ మంచిగా హ్యాపీగా అయితే జరిగింది. ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళు, ఇది దానప్ప గొంతు అనమాట అంటారు. దానప్ప దేవుడు అంటే కులదేవుడు వాళ్ళ కులదేవుడికి అయితే ప్రసాదం అయితే పెడుతున్నాను. అమ్మ వాళ్ళది కదా కులదేవుడు. చూడండి ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ ఒకటి ప్రసాదము, పానకము, పళ్ళు, కాయలతో పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ ఒకటి. అదేవిధంగా నైట్ అయితే మేము దీన్ని ఉపవాసం చెల్లించామంట. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో పూజలు చాలా బాగా చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాను. దీపాలు చెరువులో ఎలగొదలని ఏంటని ఆ వీడియో అయితే నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను. ఓకే, బాయ్ బాయ్ అండి.